Hey, hi, hello, namaste, good morning friends. Welcome back to our channel Ranjit on Wheels. సో ఇప్పుడు నేను ఒసాకాకి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుండి ఇంకొక 700 కిలోమీటర్స్ ఉంది. నాకు ఒక ఇవాళతో తీసేస్తే 11 డేస్ ఉంది. అండ్ కంటిన్యూగా 3 to 4 డేస్ వర్షం ఉంది. సో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మొత్తం తడుచుకుంటూనే దొక్కాలి, లేదంటే వీసా అయిపోద్ది. సో వీసా అయిపోయిందంటే కథమే. అండ్ ఎందుకు అటు దిక్కులు చూస్తానంటారా, నేను మెట్రో ట్రైను పోయే దగ్గర ఉన్నా, బుల్లెట్ ట్రైన్ పోయే దగ్గర ఉన్నా. అదేమన్నా వస్తుందేమో అని చూస్తున్నా. వస్తే సార్ చూపెడదాం ఎంత ఫాస్ట్గా ఉంటుంది బుల్లెట్ ట్రైన్ అని చెప్పేసి. అండ్ అది మ్యాటరు. అండ్ రియల్లీ చెప్పాలంటే చాలా క్లౌడీగా ఉంది వాళ్ళ వెదరు. పొద్దున్నే లేచిన 6 గంటలకి 5:30కి లేచాను. యాక్చువల్లీ 5 గంటలకు లేచా, నిద్ర పట్టలేదు, రెడీ అయ్యి బయటకు వెళ్ళిన. ఇక్కడ ఏంటంటే హాస్టల్లో ఒక 10 minutes ఎక్కువ ఉన్నా కూడా, అండ్ ఇంటర్నెట్ కెఫేలో మళ్ళీ మనకు 100 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. అట్లా 15 minutesకి యాడ్ అవ్వకుండా పోద్ది. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి అదే 100 రూపీస్ పెడితే బయట కాఫీ ఇట్లా వర్కౌట్ అవుద్ది. అండ్ ఏంటి కాఫీ అని అంటే ఈ చలికి ఒక్కొక్కసారి తాగాలనిపిస్తుంది అన్నట్టు. సో అది మ్యాటరు. అండ్ ఇగో దీనికోసం ఏం చేసిన, ఫైనల్లీ వచ్చేసింది. ఎట్లా పోతుంది చూసిన, రఫ్న టూ మచ్. అమ్మ ఎంత ఫాస్ట్గా వెళ్ళింది కదా, అట్లా ఉంటుంది. ఈ అమ్మ జస్ట్ చైనాలోనే కొన్నా. ఎంత కొన్ని 1.5 months కూడా అయితే లేదు. ఎంత అప్పుడు 4,000 ఏమో అవుతుంది. ఇక ఇరిగిపోయింది. స్టాండ్ వేస్తే బరువు మోయలేక ఇరిగిపోయింది. ఇప్పుడు ఏంటిది ఇది? అబ్బా జీవితం ఇప్పుడు ఏందో ఇది. ఇంత మంచి కంపెనీ ఇరిగిపోయింది. ఇప్పుడు నేను ఎటు పోవాలి? ఇంతకన్నా మంచి స్టాండ్స్ నాకు దొరకవేమో. గోడలకు ఉరిగించుకున్నాడు ఇదే. ఇగో ఇది ఇరిగిపోయింది. ఇంత స్ట్రాంగ్గా ఆపట్లేదంటే ఇంకా నా సైకిల్ ఏది ఆపుతుంది రాయ్యా. వెళ్ళి జస్ట్ ఇక్కడ కన్వీనియన్స్ స్టోర్లో స్టాండ్ వేసిన నేను. స్టాండ్ వేసి వచ్చే వరకు ఇరిగిపోయింది. వచ్చి వీళ్ళు ఏమైంది, నేను ఇక చూస్తున్నా ఇరిగిపోయిందని చూస్తుంటే సడన్గా వచ్చి మరి ఏం చేస్తారా అనేది ఇప్పుడు నాకు తెలియదు. వీళ్ళ పక్కనే వెహికల్ ఆగున్నది, చూసేసి అరే ఏమైందని అన్నారు. ఇట్లా ఇరిగిపోయిందని ఇక నేను చూపెట్టిన, మనకు భాష రాదు కదా. సో ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారు? సైక్లింగ్. ఇండియా ఇండియా వీళ్ళు ఇందో అంటారు. నేను బ్రూస్లీ టాటూ చూసేసి వెరీ గుడ్ అంటున్నాను. జపాన్ వాళ్ళ దగ్గర ఒకటి ఉన్నది. వాళ్ళు అసలు మనల్ని మాట్లాడరు, మనతో పట్టించుకోరు, అసలు మనల్ని చూడరు. నీ ప్రైవసీని వాళ్ళు భంగం చేయరు అంట. బట్ ఒక్కసారి నీకు ఒక ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి వాళ్ళని అడిగిన, ఒకవేళ వాళ్ళు చూసినా కూడా ఇక అది నీ ప్రాబ్లం కాదంట. ఇక వాళ్ళ ప్రాబ్లం, ఇక వాళ్ళకే వదిలేయాలి. మొత్తం వాళ్ళ సెటిల్ చేసేదాకా కూడా అస్సలు ఊరుకోరు అని చెప్పేసి అయితే నాకు ఒకరు చెప్పారు. సో ఫస్ట్ టైం నేను ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఇది నాకు ప్రాబ్లం వచ్చిందంటే సో మొత్తం వాళ్ళు చూసుకుంటున్నారు తర్వాత. అసలు నేను అడగలేదు. అట్లా జస్ట్ అయ్యో ఇరిగిపోయిందే అని చెప్పేసి ఆడ నిలబడి చూస్తున్నా కదా, వచ్చేసి వాళ్ళే మొత్తం సెట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అరిగాతో
ここが折れてるからね。ここ折れてるから。だから弱いかも分かれへんから。修理してもらって。これを交換せなあかん。メンテナンス。Okay? Nice. Thank you. Thank you very much. Maintenance, okay? Thank you. పర్లేదు, జపాన్ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు. అంటే కొంతమంది అనుకోండి, నేను ఇంతవరకు చూసిన వారికి లైక్ ఫేస్లో స్మైల్ లేదు, చూస్తే ఈవెన్ ఒక స్మైల్ కూడా ఇవ్వరు. అండ్ కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటారు. అండ్ కొంచెం లైక్ అలా ఉండేవాళ్ళు. కానీ చెప్తాను కదా, ఒక్కరు ఈ ఇంప్రెషన్ మొత్తం మార్చేస్తారు అని. సో అది ఇవాళ జరిగింది నాకు. ఎందుకంటే ఇప్పటివరకు నాకు వీళ్ళ పైన ఉన్న ఇంప్రెషన్ లైక్ డిఫరెంట్గా ఉండే. ఏంటి ఇట్లున్నారు ఏంటి, మిగతా చెప్తున్నా, మిగతా అన్ని కంట్రీస్ కన్నా చాలా స్ట్రేంజ్గా ఉంటుంది చెప్పాను. మీరు అనుకున్నట్టు అస్సలు ఉండదు. బట్ వీళ్ళు ఓకే, నాకు ఫస్ట్ టైం ఓకే అనిపించింది. థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్ గైస్. అలా కూడా చెప్పిన పర్సనల్గా. Going to Fukuoka. Fukuoka to South Korea. You also traveling? Nice. Coming from? Coming from Tokyo? Kyoto. Oh, I want to come from Kyoto. なんかいる？ Complete. パン食べる？ Already I eat. フード。なんか食べる？ You want to food? プレゼント。Oh. プレゼント。Okay. So for the first time, సో ఫర్ ద ఫస్ట్ టైం ఒక జపాన్ నుండి ఒక అతను, సో ఇతను ట్రావెలరే, తిన్నావా అని చెప్పేసి అన్నాడు. తిన్నాను అన్నా, కానీ నేను నీకోసం ఫుడ్ ఏదైనా ఒకటి ఇప్పిద్దాం అనుకుంటాను అని అన్నాడు. సరే అని చెప్పేసి వాట్ ఎవర్ ఇట్. 好きな。 ఐ డోంట్ నో 何がだ？ విచ్ ఈస్ గుడ్ వన్. Good one. Which is tasty one? Sushi, okay? Okay. ఈ సీవీడ్ వద్దు, సీవీడ్ ఇది నా సీవీడ్ వద్దు. ఓకే, దిస్ ఈజ్ ఓకే. యా, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. అట్లుంటుంది. కెన్ యూ మెసేజ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్? మెసేజ్ Message. మెసేజ్ మీ, మెసేజ్ సే హాయ్. Message.ちょっと待って。సో ఇది వచ్చేసి ఇతని బైక్ అన్నట్టు, అండ్ చాలా బాగుంది. అండ్ ఇందులోనే ఇతను ట్రావెల్ చేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళకు ప్రతి ఒక్కటైతే ఉంటాయి ఇందులోనే. ఇది ఒక డబ్బా, జాకెట్ అవి ఇవన్నీ ఉన్నాయి, ఫుడ్కి ఇట్లా. అండ్ ఈ విధంగా వీళ్ళు ట్రావెల్ చేస్తారు. మన లూనా అంటాం కదా, అలాంటి దాని మీద అయితే ఇతను ట్రావెల్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. యా మెసేజ్. ఓకే, ఐ గాట్ యూ. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు వీళ్ళు. సో Big, middle, small. మిడిల్. Middle, big. యా, దాని బిట్. Big. ఓకే. సార్, సో ఇక్కడ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి ఒక స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ తోటి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడికైనా పోతే ఆ స్టిక్కర్లు అయితే అతికిస్తారు. సో అట్లా అతని బండి యొక్క మొత్తం కూడా స్టిక్కర్స్ ఉన్నాయి అన్నట్టు.
సో అట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా యా ప్రియా ఓకే యా డన్. సో ఈ విధంగా అయితే వీళ్ళు పెడతారు అన్నట్టు ముచ్చట. బాగుందిగా, బాటిల్ అందంగా ఉంది. ఇప్పుడు ఇలా ఫ్రెండ్ అంట, ఇతను కూడా వచ్చిండు. ఇతను కూడా వచ్చేసి అయ్యో ఎన్ని స్టిక్కర్లు పెడతారు, స్టిక్కర్లు పెడతారు, మనకే స్టిక్కర్ లేదు. నైస్ Nice sticker. నైస్ స్టిక్కర్. సో వేరే కంట్రీస్లలో కల్చర్ ఎట్లుంటుంది అంటే ఈ విధంగా క్యాంపింగ్ కోసం సపరేట్ ప్లేస్ ఉంటుంది. వీళ్ళు పైసలు కట్టుకొని ఇక్కడ క్యాంపింగ్స్ చేసుకుంటారు. మీరు చూడొచ్చు, అక్కడ ఒక క్యాంపు, అక్కడ ఒక క్యాంపు, ఇక్కడ ఒక క్యాంపు, అక్కడ ఒక క్యాంపు, అక్కడ ఒక క్యాంపు, అక్కడ ఒక క్యాంపు. సో ఇట్లా గాలి బాగా వస్తుంది. వీళ్ళు రివర్ సైడ్ ఇట్లా క్యాంపింగ్ చేసుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అక్కడ కార్లు ఇట్లా అవన్నీ పెట్టుకొని వచ్చేసి ఇక్కడ సండేలు అట్లా వచ్చేసి ఇట్లా క్యాంపింగ్లు వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అక్కడ గ్రిల్ ఉంది, సో బొగ్గులు వేసుకొని ఇక కాల్చుకుంటారు. చాలా చాలా ఒక రేంజ్లో ఉంటాయి అన్నట్టు వీళ్ళ ముచ్చట. చైర్లు మొత్తం సెటప్ అంతా తెచ్చుకొని క్యాంపింగ్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరి దగ్గర క్యాంపింగ్ సెటప్ ఉంటుంది. సో ఆ క్యాంపింగ్ సెటప్లో వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఫస్ట్ టైం జపనీస్ గా హెల్ప్ చేస్తున్నారు నాకు. హెల్ప్ అంటే లైక్ కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొంచెం జపాన్ లాగా అనిపిస్తుంది. ఇప్పటివరకు అంతా ఏంటో నాలో నేనే దొక్కకుండా పోవడం అని. ఒకరు అడిగింది లేదు, ఒకటి ఆపింది లేదు, ఒకటి ఏం చేసింది లేదు. బట్ ఇవాళ ఓకే, దిస్ ఈజ్ సంథింగ్ బెటర్. ఓ మై గాడ్, చూడండి ఒకసారి గ్రౌండ్ నిండా ఆదివారం నాడు ఎట్లా నిండుతారో అట్లా నిండిపోయారు. రగ్బీ, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, ఇంకా ఎన్ని బాల్స్ ఉన్నాయో అన్ని బాల్స్ ఇక్కడ ఆడుతున్నారు. మిల్క్すごい。あららら、かわいいベイビーちゃん。あらら。ベイビーベイビー。おー、かわいい。かわいいね。What is his name? ミルク。ミルク? ミルク。ミルク. సో ఇక్కడ వీళ్ళు ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నారా అనేది నాకు ఒసాకాకు వచ్చినాక తెలిసింది. సో చూడండి, wait a minute. Thank you. Oh no, wait. Thank you. Hello. Thank you. పిల్లలందరూ అయితే ఆడుతూనే ఉన్నారు మంచిగా. అండ్ యా, ఇక్కడ ఒసాకా నుండి చెప్తున్నా కదా, ఒసాకా నుండి ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఇట్లా నేను అడగక ముందుకే వచ్చేసి హెల్ప్ చేయడము అండ్ ఏదో ఒకటి చేయడం అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ డ్రోన్ షాట్స్ ఎగిరేస్తా, భలే ఉంటాయి ప్లేస్ ఇది. ఒక్కసారి చూడండి, వచ్చేసేయండి వీడియోలోకి, డ్రోన్ వీడియోలో. Never switch on the homies in the day ones. They didn't wanna open doors, so we made some. Take a bow on these haters like I'm Trey Young. That direct deposit hitting like a bass drum. Incoming, coming, keep it incoming, coming, keep it incoming. Never switch on the that I came up with. No new friends with the same old clique. Couple old homies went and stabbed me in the back, but it's no love lost. I'll probably bless them with some stacks. That direct deposit lovely. Went from shaking Kool-Aid packets to popping bubbly. Went from asking women for hugs and now they hugging me. Ain't life lovely? Do it so good, make a hater wanna never switch on the homies in the day ones. They didn't wanna open doors, so we made some. Take a bow on these haters like I'm Trey Young. That direct deposit hitting like a bass drum. Incoming, coming, keep it incoming, coming,
Vuitton wallets. My hand been itching, I call it the Palm Pilot. Landed on some acres, I probably should start buying, but I keep spending money on jewelry and fine dining. God just blessed me with a rollie, I call it divine timing. Came up out the Honda, the Tessie is self-driving. Still in first class, I got goals to fly private. Sweden every winter, I'm racking up sky mileage. Never switch on the homies in the day ones. They didn't wanna open doors, so we made some. Take a bow on these haters like I'm Trey Young. That direct deposit hitting like a bass drum. And coming, 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 keep it in, coming, 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 keep it. ఒకటి చెప్పాలా ఫ్రెండ్స్, టోక్యో సిటీ కన్నా ఒసాకా సిటీ చాలా బాగా నచ్చింది. అండ్ చాలా స్పేషియస్గా, పెద్దగా అండ్ ఫ్రీగా ఉంది. చూడండి ఒకసారి, చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు ఇది నచ్చింది. అంటే అందరికి తెలియదు, బట్ చాలామందికి టోక్యో నడుస్తుంది, కానీ నాకు మాత్రం ఒసాకా నచ్చింది. లెస్ పీపుల్, లెస్ ట్రాఫిక్, అంతా లెస్సే ఉంది. చాలా బాగుంది.